అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళు చేతులు లేపండి. బాలేను లేపకండి, బాగున్నోళ్ళే లేపండి. నిజం చెప్పండి, బాగున్నారా? అబద్ధం ఆడుతున్నారు, ఏం బాలేదు కదా? అవునా కాదా? ఏ సమస్య లేని వాళ్ళు చేతులు లేపండి చూద్దాం. ఏ సమస్య లేదు, ఏ సమస్య? అబద్ధాలు ఆడుతున్నారు కదా? ఇది ఏ ఊరు? గట్టిగా చెప్పాలి, ఏ ఊరు? ఈ ఏరియాకి నేను ఫస్ట్ టైం కొత్తగా రావడం కాబట్టి అడుగుతున్నా, ఏమనుకోకండి. ఏ ఊరు? ఏ మండలం? ఏ జిల్లా? ఏ రాష్ట్రం? ఏ దేశం? భారతదేశం. భారతదేశం కాడు వచ్చి ఆగిపోయినామా? అవునా? సంతోషం. ఈ దేశం మన భారతదేశం అని మీ అందరికి తెలుసా లేదా? తెలిసిన వాళ్ళు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రోజటి కార్యక్రమం మన దేశానికి గర్వకారణమైనటువంటి కార్యక్రమం. దీని విలువ ఎంత గొప్పది, దీని యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదన్న విషయం మీకన్నా మాకు బాగా తెలుసు. మీకేముంటుంది? పొద్దున్న లేస్తే ఆడవాళ్ళకు ఆడవాళ్ళ పని, మొగోళ్ళకు మొగోళ్ళ పని, పిల్లలకు పిల్లల పని, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. దేవుని పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ వచ్చింది కాబట్టి అడ్డం వచ్చిన పంచాయతీలన్నీ ఫోన్లు రావడం వల్ల మీ అందరికీ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఆ కాలంలో అయితే ఫోన్లు లేకుండే కదా, అప్పట్లో ఫోన్ లేకుండే. మరి ధర్మం, దేశం, జాతీయత, వేదం, శాస్త్రం, పురాణం అనేది ఎట్లా తెలిసింది? అవన్నీ కూడా తపశక్తితోటి కనిపెట్టారు మన గురువులు, తపస్సులతో కనిపెట్టారు. కాబట్టి మన దేశం చాలా గొప్పది, ఈ విషయం మాకు తెలుసు. అందుకే చివరిగా మనం అందరము భారతదేశం దగ్గర వచ్చి ఆగిపోయినాం కదా, ఒకసారి గట్టిగా చెప్పాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతదేశంలో అందరూ ఉంటారు, అందులో మనం ఎవరం? చెప్పండి, మనం ఎవరం? హిందువులం. నిజమా? నిజమే. నాకు డౌట్.